నాగార్జున సాగర్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ ఉప ఎన్నికల్లో గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పాలనుకుంటుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలో ఉంటారని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఇప్పటికే ప్రకటించారు. ఉప ఎన్నిక షెడ్యూల్ రాకుండానే సాగర్లో అభ్యర్థిని ఖరారు చేసుకుని దూకుడు పెంచింది హస్తం పార్టీ. దాంతో జానారెడ్డి క్యాంపెయిన్ స్పీడ్ పెంచారు. టీఆర్ఎస్ బీజేపీ వంతు ఎప్పుడన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ స్థానం నుంచి 7 సార్లు విక్టరీ సాధించిన కుందూరు జానారెడ్డి 8వ గెలిచి తన సత్తా ఏంటో ప్రత్యర్థి పార్టీలకు చూపించాలనుకుంటున్నారు. తనకు మద్దతు కూడగట్టేందుకు ఇటీవల నియోజకవర్గంలోని చల్మగూడెం, తిరుమలగిరి, త్రిపురారం, నిడమానూరుతో పాటు పలు మండలాలు, గ్రామాల్లో జానారెడ్డి పర్యటించారు. చిన్న పెద్ద కార్యక్రమాలనేవి చూడకుండా అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ పార్టీ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ఎక్కడికక్కడ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు. సాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు పీసీసీ ఎంపికను వాయిదా వేయాలన్న జానా సూచనతో అధిష్టానం ఆ ప్రక్రియను పెండింగ్ లో పెట్టింది. సాగర్లో విజయం సాధించేందుకు ఆ పార్టీ ఏ స్థాయిలో సన్నద్ధమవుతుందో తెలుస్తోంది. మరోవైపు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక మార్చి 15 లోపు పూర్తి చేయాలని, ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికను కూడా అదే సమయంలో పూర్తి చేసేలా రెండింటికి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని సీఈసీ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి తక్కువ సమయమే ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలన్న వ్యూహంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర నాయకుల్ని కూడా తీసుకొచ్చి క్యాంపెయిన్ చేయిస్తారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అధికార టీఆర్ఎస్ కూడా వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న కారు పార్టీ ఇక్కడ విజయం సాధించి బీజేపీ స్పీడ్కు బ్రేకులు వేయాలనుకుంటోంది. నోముల నరసింహయ్య కుటుంబానికి టికెట్ ఇస్తుందా లేక వేరెవరినైనా బరిలో దించుతుందా అన్నది ఇంకా తేలలేదు. ఈ క్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నోముల నరసింహయ్య కుమారుడు భగత్ కు టికెట్ ఇవ్వాలని యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎంసీ కోటిరెడ్డి, తేరా చిన్నపరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఓ విద్యార్థి నాయకుడి పేర్లు పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే సాగర్ ఉప ఎన్నికపై ఇటీవల జరిగిన అంతర్గత సమావేశంలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కు ఎడ్జుందని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది బీజేపీని ఇరుకున పెట్టేందుకు టీఆర్ఎస్ ఆడుతున్న మైండ్ గేమ్ లో భాగమా, నిజంగానే కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా అనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయట. ఇక బీజేపీ ముందు నాగార్జున సాగర్ లో అనేక సవాళ్లున్నాయి. ఓవైపు అధికార పార్టీని, మరోవైపు జానారెడ్డిని ఎదుర్కొంటూనే బలం చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికే కమలం పార్టీకి కీలకం కానుంది. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు ఆశావాహులు ఎవరికి వారుగా ప్రచారం చేసుకుంటూ తామే బరిలో ఉంటున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. టీఆర్ఎస్ లో టికెట్ ఆశించి భంగపడేవారు ఎవరికైనా గాలం వేస్తారా లేక సమీకరణాలని దృష్టిలో పెట్టుకుని యాదవ సామాజిక వర్గానికి చెందిన వారిని బరిలో దించుతారా అన్నది ఆసక్తిగా ఉంది. త్రిముఖ పోటీలో ఓట్లు చేలుతాయని, ఆ మేరకు ఎన్నికల వ్యూహం రచించాలని ఆలోచిస్తున్నారట కమలనాథులు. జానారెడ్డిని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్, బీజేపీలు ఎలాంటి అస్త్రాలు సంధిస్తాయో, ఎవరిని బరిలో దించుతాయో చూడాలి.